హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వారికి, పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్‌లకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని పరితపించే వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎంతో సంతోషకరమైన విషయాన్ని తెలియజేశారు. 65 ఏళ్లు నిండిన వారందరికీ కూడా స్వామివారి దర్శనం ఇకపై ఎంతో సులభంగా ఎటువంటి శ్రమ లేకుండా కేవలం అరగంట లోపే పూర్తయ్యేలాగా ప్రత్యేక చర్యలైతే తీసుకున్నారు. సాధారణంగా ఉండే రద్దీ, తోపులాటలు లేకుండా వృద్ధులకు చాలా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకునేటటువంటి అవకాశం టీడీపీ వీరి కోసం పెద్దపీటే వేసింది. సామాన్య భక్తులతో పాటే క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడవలసిన అవసరం లేకుండా 65 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా రోజుకు 2 సమయాలను స్లాట్‌లను కేటాయించారు. అవి ఉదయం 10 గంటలకు ఒక స్లాటు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరొక స్లాటు ఉంటుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే సీనియర్ సిటిజన్‌లు తమ వయసు 65 ఏళ్లు దాటినట్లు ధృవీకరించే ఫోటో ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు. అంటే ఆధార్ కార్డ్ గానీ, లేదా సీనియర్ సిటిజన్ కార్డ్ గానీ, లేదా ఓటర్ కార్డ్ గానీ, ఇటువంటిది ఏదో ఒకటి ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. సో, దర్శనం కోసం మీరు తిరుమలలోని ఎస్1 అనే కౌంటర్, ఇది వంతెన కింద గ్యాలరీ వద్ద ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాల్సుంటుంది అన్నమాట. మీరు ఎంచుకున్న దర్శన సమయం స్లాట్ కనీసము ఒక గంట ముందే అక్కడికి చేరుకుని మీ ఐడీ కార్డ్‌ని చూపిస్తే సిబ్బంది మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు. అంటే మీరు 10 గంటల దర్శనానికెళ్ళాలనుకుంటే 9 గంటల లోపే మీరక్కడికి వెళ్ళి ఉండాలి. లేదా మధ్యాహ్నం 3 గంటల సమయానికి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీరు మధ్యాహ్నము 2 లేదా 1కి వెళ్ళవచ్చు. అంటే 2 గంటల లోపే అక్కడ ఉన్నట్లయితే మీ ఐడీ కార్డ్‌తో మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు. వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇక్కడ ఎటువంటి మెట్లు ఎక్కే పని లేకుండా, అంటే తాపలేముండవు. నేరుగా వెళ్ళేలాగా చదునుగా ఉండే మార్గం ఏర్పాటుగా చేశారు. సో, క్యూ లైన్‌లో వేచి ఉండే ఆ సమయం తక్కువ సమయంలో కూడా కూర్చోవటానికి చక్కటి సీటింగ్ సౌకర్యం. అంటే మీరు ఒక గంట ముందెళ్తారో, ఆ గంట సేపు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మంచి సీటింగ్ ఉంటుంది కూర్చోవడానికి. అంతేకాకుండా అక్కడే వేడి వేడి పాలు, ఆకలి వేస్తే సాంబార్ అన్నం, పెరుగన్నం వంటి అన్న ప్రసాదాలు భక్తులకు ఉచితంగా అయితే అందిస్తారు. సో, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వెళ్ళే సమయంలో సాధారణ భక్తుల క్యూ లైన్‌లు అంటే రూ. 300 టికెట్ మరియు సర్వదర్శనము ఇవన్నీ కూడా ఆపేస్తారనమాట కాసేపు. దీనివల్ల తోపులాటలు జరగకుండా ఎంతో గౌరవప్రదంగా, ప్రశాంతమైన వాతావరణంలో మనసారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. గర్భాలయం నుండి కేవలం 30 నిమిషాలలోనే మీరు దర్శనం ముగించుకొని బయటికి వచ్చేస్తే వెసులుబాటు అయితే ఉంటుంది. ఒకవేళ వృద్ధులు ఒంటరిగా వెళ్ళలేకపోతే వారి పరిస్థితిని బట్టి సహాయకులను కూడా అనుమతిస్తారు ఒకరిని. 65 ఏళ్లు దాటిన వారికి తోడుగా వారి జీవిత భాగస్వామిని అనుమతిస్తారనమాట. సో, వారి జీవిత భాగస్వామికి 65 ఏళ్లు రాకపోయినా పర్లేదు. తోడుగా అయితే వెంట పంపిస్తారు. ఒకవేళ భక్తుల వయసు 80 ఏళ్లు దాటినా లేదా నిలబడలేని, నడవలేని స్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి మరొక వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళవచ్చు. అయితే ఈ ప్రత్యేక దర్శనం సౌకర్యాన్ని ప్రతి 90 రోజులకు అంటే 3 నెలలకు ఒకసారి మాత్రమే వినియోగించుకునే నిబంధన అయితే ఉందన్నమాట. సో, భక్తులు ఒకసారి మనము వెళ్ళామంటే మళ్ళీ 3 నెలల తర్వాతే వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి దర్శనం అనేది
ఫ్రీక్వెంట్‌గా వెళ్ళడానికి లేదనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో, అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. దర్శనం అనంతరం లడ్డూల కోసం కౌంటర్ వద్దకు వెళ్తే సీనియర్ సిటిజన్ కోటా కింద రూ. 20 చెల్లించి 2 లడ్డులను పొందవచ్చు. అదే ఇంకా అదనంగా లడ్డూలు కావాలంటే ఒక్కో లడ్డుకు రూ. 25 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు. దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఉన్న పార్కింగ్ స్థలం లేదా లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్ళడానికి నడవలేని వారి కోసం ఉచిత బ్యాటరీ కార్లు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. కేవలం వృద్ధులే కాకుండా దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి కూడా టీటీడీ ఇదే తరహా ఉచిత దర్శనం వెసులుబాటైతే కల్పించింది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నవారు, కిడ్నీ ఫెయిల్యూర్ వారు, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నవారు, సంబంధిత మెడికల్ బోర్డు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు చూపిస్తే వారికి కూడా వెంటనే ఈ యొక్క ప్రత్యేక దర్శనం అనేది లభిస్తుందనమాట. సో, మనకు ఈ యొక్క కిడ్నీ సమస్య గానీ, క్యాన్సర్ గానీ ఏదైనా సరే సంబంధిత మెడికల్ మనకు డాక్టర్ రిపోర్ట్ కాకుండా సంబంధిత బోర్డు నుంచి అంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రైవేట్‌వి అయితే చెల్లవండి. సో, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే మంచిది. సో, ఈ యొక్క దర్శనం టికెట్‌ను ఆన్‌లైన్‌లో టీడీపీ వెబ్‌సైట్ ద్వారా కూడా మనము బుక్ చేసుకోవచ్చు. లేదా నేరుగా వెళ్లి ఎస్1 కౌంటర్ వద్ద కూడా స్లాట్ లభ్యతను బట్టి పొందవచ్చు. సో, మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం ఏమైనా సందేహాలున్నట్లయితే టీటీడీ హెల్ప్‌లైన్ నంబర్ 0877 22 77 సంప్రదించవచ్చు. కాబట్టి అర్హత ఉన్న వారందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు అని మనవి.